కొంతమందికి డ్రెస్ వేసుకునే డ్రెస్, ఆ డ్రెస్సును బట్టి వాడు ఏం లేకపోయినా కూడా ఆడ ఐశ్వర్యవంతుడు లెక్క కనపడతాడు, కానీ అది ఒక దృష్టి. తర్వాత నగలేసుకుంటారు కొంతమంది, ఆడవాళ్ళు కావచ్చు జెంట్స్ కావచ్చు, నగలేసుకుంటారు. అబ్బా ఇంత నగలు ఉన్నాయా ఏమిటా అని అదొక దృష్టి. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా ఒక వధువరువులకి పెళ్లి చేసేటప్పుడు బొగ్గను సుక్క పెడతారు, అది దృష్టి కోసం. ఒక కొత్త ఇల్లు కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా కట్టినా గుమ్మడికాయ కడతారు, అది దృష్టికి. దృష్టి అనేది 4 రకాలుగా ఉంటుంది. ఇవన్నిటి కాకుండా పుట్టిన బిడ్డకు కూడా స్నానం చేయించిన తర్వాత బొగ్గు సుక్క పెట్టి అరికాలకి సుక్క పెడతారు, అది దృష్టికి. ఇదన్నీ సర్వసాధారణం జనరల్గా. కానీ నరదృష్టికి నల్లరాయి కూడా బద్దల పగిలిపోయిన సామెత అనేది ఖచ్చితంగా ఉన్నది. అది ఎలా ఉంటుందిరా అంటే వ్యాపారం కానీ, చేసే బిజినెస్ కానీ, లేదా ఆ కుటుంబంలో వాళ్ళు భార్య భర్తలు కానీ, ఆ కుటుంబంలో మంచిగా ఉన్న కుటుంబం కానీ వాళ్ళు బాగుండకూడదు అనుకునే నరదృష్టి సంకల్పం ఎక్కువగా ఆ ఇళ్లలో తగులుతుంటుంది. తగిలినప్పుడు వాళ్ళు చాలా వరకు చికాకులు పడుతుంటారు. భార్య భర్తలు, అత్తమామలు, కుటుంబములు చికాకులు, తల్లిదండ్రులకు కూడా అన్నదమ్ములకు కూడా పడకోకుండా కొన్ని చిక్కులు పెడుతుంటాయి. అది కూడా బంధువర్గం నుంచే ఎక్కువ తగులుతుంటది ఆ దృష్టి ప్రభావం కూడా. ఇప్పుడు బయట వాడు మనకు సంబంధం లేదు, అలా చూసేసి వెళ్ళిపోతుంటాడు. కానీ మనకు సంబంధించిన వాడే ఈర్ష్యని పెంచుతాడు. ఇప్పుడు వీడికి లేని అనుమానాన్ని వాడికి కలిగించేటట్టుగా చేస్తాడు. అది ఖచ్చితంగా మన బంధువర్గంలోనే ఉంది.